సోరకాయ బోటి పులుసు, సోరకాయ, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, బగారాకు అవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. బోటి ఫ్రెష్గా కడిగి కొంచెం ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. అందులో కొంచెం చింతపండు నానబెట్టి పక్కకు పెట్టుకోవాలి. మనం కుక్కర్ పెట్టేసుకొని కొంచెం దానికి తగినంత 2-3 పావుల ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, మసాలా, ఉల్లిగడ్డ, అల్లం, పసుపు అవన్నీ వేసి వేగనివ్వాలి. బాగా వేగినాక మనం ఉడకబెట్టిన బోటి ఉంటుంది కదా, ఆ బోటి పీసులను అందులో వేసి కొంచెం కలపాలి. అవి కొంచెం వేగాక మనం సొరకాయ ముక్కలు 2 టమాటాలు వేసి బాగా వేగనివ్వాలి. ఇట్లా ఫ్రై అయ్యేదాకా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత తగినంత కారం వేసుకోవాలి. చూడండి, కారము, ఉప్పు వేసి బాగా వేగనివ్వాలి. మనం సొరకాయ అనేది కొంచెం వేగాలండి. మనం ఫస్ట్ బోటీనే కొంచెం ఉడకబెట్టి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు వేగిందండి, చూడండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం చింతపండు చారు మనకు తగినంత వేసి అందులో కలుపుకోవాలి. చూడండి, అట్లా చారు మనకు సూప్ ఎంత కావాలన్నా అంత పులుసు పోసుకొని కుక్కర్ మీద మూత పెట్టేసుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వుకోవాలి. బాగా మెత్తగా ఉడకనివ్వద్దు. ఆల్రెడీ బోటి ఉడికి ఉంటుంది కాబట్టి మనం సొరకాయ కొంచెం ఉడికే అంత చూసుకొని మనం కొత్తిమీర వేసుకొని కొంచెం మసాలా వేసుకోవాలండి. ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా వేసుకొని కొంచెం మరగనివ్వాలండి. చూడండి ఎట్లా వచ్చిందో. తప్పకుండా ట్రై చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.